నమస్తే అండి. నేను మీ అడ్వకేట్ రేవంత్ కుమార్. ఈరోజు లా అవేర్నెస్ వీడియో చేయడం జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్స్కి బైక్ కీస్ లాక్కొని పెండింగ్ చాలాన్స్ ఖచ్చితంగా కట్టాలి మీరు అనే రైట్స్ చట్టం వాళ్ళకి ఇచ్చిందని అడిగితే చట్టం మాత్రం వాళ్ళకి ఏ రైట్స్ ఇవ్వలేదండి. సో ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ అలా చేస్తే దానికి ఒక లా ప్రొసీజర్ ఉంటుందండి. ఒక నోటీస్, లీగల్ గా నోటీస్ ఒకటి రెడీ చేసి మీకు ఇచ్చి మీ బైక్ లో ఉన్న చలాన్స్ కట్టాలండి, లేదంటే బైక్ రికవరీ చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి అప్పుడు దాన్ని రికవరీ చేయాలండి. అది లా ప్రొసీజర్ అంటారు. ఒకవేళ బలవంతంగా కానీ ఏ పోలీస్ ఆఫీసర్స్ అన్నా వచ్చి మీ బైక్ ని లాక్కుంటే మీరు ఇమీడియట్లీ ఒక అడ్వకేట్ ని పెట్టుకొని హైకోర్టుకి వెళ్ళి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం జరుగుతుందండి. లేదు అంటే ఒక లోవర్ కోర్టులో మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చండి, నా బైక్ ఇలా లాక్కోవడం జరిగింది అని. వాళ్ళ మీద ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 341, 342, 350 ప్రకారంగా వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చండి. ఆ సెక్షన్ వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి. సో ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.